ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భగవద్గీత భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. రెండో అధ్యాయంలో ఉన్నాము. 40వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు ఆ బుద్ధి కావాలి మనకు, జ్ఞానము. అది 2 రకాలుగా ఉంటుంది అని చెప్పబోతూ ఉన్నారు. కొంతవరకు ఇప్పటికే చెప్తూ వచ్చారు. ఒకటి సాంఖ్య బుద్ధి, జ్ఞానంతో కూడి ఉన్నది. ఒకటి యోగ బుద్ధి, కర్మతో కూడి ఉన్నది. అయితే జ్ఞానానికైనా సరే, కర్మకైనా సరే ఎటువంటి బుద్ధి గావాలి మనకు అసలు ముందు అని దాని గురించి చెప్తూ ఉన్నారు. యా ఇయం సాంఖ్యే బుద్ధిః ఉక్తా యోగే చ వక్ష్యమాణ లక్షణ సా. యా బుద్ధి, మనకు ఎటువంటి బుద్ధి ఉండాలి? సాంఖ్యానికైనా, యోగానికైనా. సాంఖ్యము, యోగము చెప్పబోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ చెప్పబోతూ ఉన్న జ్ఞానాన్ని పట్టుకునేందుకు ఎటువంటి బుద్ధి కావాలి అని ఇంకిక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. అది చూద్దాము. సా, ఆ బుద్ధి ఎటువంటిదై ఉండాలి అంటే, వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకా ఇహ కురునందన బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అవ్యవసాయినాం. ఓ కురునందన, కర్మలు చేసే పనిలో ఉన్నవాడా, నీకు జ్ఞానం కావాలన్నా, కనీసం కర్మలు చెయ్యాలన్నా, లేదా కర్మని యోగంగా మార్చుకుని తద్వారా జ్ఞానాన్ని పొందాలన్నా, ఏది చెయ్యాలన్నా సరే, ఇహ ఇక్కడ నీకు కావలసింది ఒక్కటే. ఏది అంటే వ్యవసాయాత్మిక బుద్ధి గావాలి. వ్యవసాయాత్మిక బుద్ధి గావాలి. ఒకవేళ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే డిసిప్లిన్డ్ మైండ్ లేదనుకో. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే డిసిప్లిన్‌తో ఉన్న మైండ్. అది లేకపోతే అవ్యవసాయినాం, అటువంటి అవ్యవసాయి, డిసిప్లిన్ లేని ఒకటి ఉండదు. బుద్ధయః అని చాలా ఉంటాయి. అవి అనంతాః, అంతు లేకుండా ఉంటాయి. ఎన్నో శాఖలతో ఉంటాయి. ఒకవేళ బుద్ధి ఫోకస్ చేయలేకపోతే, దానికి క్రమశిక్షణ లేకపోతే, దానికి డిసిప్లిన్ లేకపోతే, అది ఎన్ని భాగాలుగా, శాఖలుగానైనా విడిపోతుంది. ఎన్నో విషయాల్ని పట్టుకుంటూ ఉంటుంది. దాంతో ఫోకస్ చెడిపోయి, అది సాధించవలసింది అల్పంగానే ఉంటుంది. కాబట్టి ఏది సాధించాలన్నా ముందు ఉండాల్సింది వ్యవసాయాత్మిక బుద్ధి. అది అది ఒక్కటి ఉండాలి. అది ఒక్కటి లేకపోతే, బుద్ధి ఒకవేళ ఒక్కటై ఉన్నది అంటే అది వ్యవసాయాత్మికంగా ఉంటుంది. ఫోకస్డ్ మైండ్ సెట్. ఒక్కటి కాకుండా చాలా ఉన్నది అంటే, అది రకరకాలుగా ఉన్నది అంటే మాత్రం చాలా అనర్థం కలిగిస్తుంది. ఎన్నో పదార్థాల వెంట పడిపోతుంది అని ఇంకిక్కడి నుంచి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అధికారము గురించి చెప్తున్నారు. ఎవరికి ఇది పని చేస్తుంది? ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్న జ్ఞానము పట్టుకునేందుకు అధికారులెవరు? వాళ్ళకు కావలసిన మినిమమ్ రిక్వైర్మెంట్ ఏమి? అని ముందు చెప్తున్నారు. ఇంత మాత్రం లేకపోతే భగవద్గీతలో చెప్పబోతూ ఉన్న ఆత్మ విజ్ఞానం పక్కన పెట్టండి. అసలు ప్రాపంచికమైన విషయాలు కూడా ఆయన అటూ చెప్తారు, ఇటూ చెప్తారు. ఎందుకు అంటే కర్మలు చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ విధంగా నువ్వు కర్మలు చేశావంటే అని చెప్తూ వస్తారు. పైగా జ్ఞాన సాధకులకు డైరెక్ట్‌గా ఆత్మ జ్ఞాన బోధ చేస్తారు. అవన్నీ పట్టుకోవాలంటే కనీసం మినిమమ్ క్వాలిఫికేషన్ వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటి ఉండాలి. అయ్యేక ఒక్కటి లేదంటే, బుద్ధి రకరకాలుగా ఉన్నది అంటే, ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉన్నది అంటే, భగవంతుడు చెప్పే విషయం పట్టుబడదు. మనం గ్రహించలేము. అందుకని ముందు జాగ్రత్తలు చెప్తున్నారాయన. దానికి భాష్యం చూద్దాము. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయ స్వభావ, నిశ్చయాత్మకంగా ఉండాలి. మన స్వభావము నిశ్చయాత్మకంగా ఉండాలి. సంశయాలతో ఉండొద్దు. ఎందుకు అంటే, బుద్ధికి ఉన్నవి 2 లక్షణాలు. సంశయము, నిశ్చయము అని. మనసుకి 2 లక్షణాలుంటాయి. సంకల్పము, వికల్పము అని.
ఇక్కడ మనం బుద్ధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మళ్ళీ అందులో 2 రకాలుగా ఉంటే, ఇంకది ఎన్ని రకాలుగా అయినా అనంతంగా పరిణామం చెందవచ్చు. కాబట్టి 2 రకాల బుద్ధుల్లో కూడా ఒక్కటి ఉండడానికి వీల్లేదు. ఏదంటే సంశయాత్మకమైన బుద్ధి ఉండరాదు. అందుకనే తర్వాత మళ్ళీ మన భగవంతుడు ఇంకొక చోట సంశయాత్మ వినశ్యతి అని చెప్తారు. అనుమానాలతో ఉన్న బుద్ధి నశించిపోతుంది. అది నిలబడదు. దాన్ని ఆశ్రయించిన వాడు ఉండడు అని. అందుకని సంశయాత్మక బుద్ధి వద్దు మనకు. నిశ్చయాత్మిక బుద్ధి కావాలి. నిశ్చయ స్వభావంతో ఉన్న బుద్ధేదున్నదో ఒక్కటై ఉంటుందది. అది వ్యవసాయాత్మిక బుద్ధి. అది కావాలి. డిసైసివ్‌గా ఉండాలి. ఏదైనా మనం పని చేస్తూ ఉన్నప్పుడు డిసైసివ్‌గా ఉండాలి. ఇండెసిసివ్‌గా ఇదా అదా, ఇదా అదా, ఇదా అదా అని ఇంక దీనికన్నా ఇంకేమైనా మంచిదొస్తుందా? ఇంకా గొప్పదొస్తుందా? లేతే దీనివల్ల నాకెక్కువ కష్టాలుంటాయా? ఎక్కువ ప్రయత్నం చెయ్యాలా? ఎక్కువ ప్రయాసలు, ఎక్కువ ఖర్చులుంటాయా? తక్కువ ప్రయత్నంతోటి బాగా ఎక్కువ ఇంకేదైనా వస్తుందా? ఇంకొకటి గూడా వస్తుందా? ఇదే టైంలో ఇంకేమైనా జేయొచ్చా? అని ఇన్ని రకాలుగా ఆలోచించే బుద్ధి సంశయాత్మకమైన బుద్ధి. నిశ్చయాత్మకంగా ఉండాలి. నాకిది కావాలి అని కూర్చుంటే భగవంతుడు చెప్పిన జ్ఞానము తెలుస్తుంది. అంటే ఆయన చెప్తున్నారు గానీ, నిజంగా ఇవన్నీ జరుగుతాయేంటి? ఆత్మ గురించి మనం పట్టుకోగలమా? అందరూ అంటూ ఉంటారు. ఎంతమందికొచ్చిందసలు ఎవరు చూసారు ఆత్మని? అని ఇన్ని రకాలుగా నువ్వు అనుమానాలతోటి కూర్చున్నావంటే, భగవంతుడే దిగొచ్చి నీకు ఉపదేశం చేసినా గూడా నువ్వు పట్టుకోలేవు. ఆ బుద్ధి పట్టుకోలేదు. ఎందుకు అంటే, ఆ బుద్ధి సంశయాలతో నిండి ఉంటుంది కాబట్టి. అందుకని ముఖ్యంగా మనకు ఉండి తీరవలసింది నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. దాని పేరు వ్యవసాయాత్మిక బుద్ధి అని పిలుస్తున్నారు భగవంతుడు. దాన్నే ఏకా బుద్ధి అని పిలుస్తున్నారాయన. ఇటువంటి బుద్ధి ఏం చేస్తుంది? ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధిక. వేరే విపరీత బుద్ధులు, పరస్పర విరుద్ధమైన బుద్ధులన్నీ ఏవున్నాయో, అవి అనంతమైన శాఖలుగా, భేదాలుగా ఉంటాయి. అంటే నేను ఈ దానం చేస్తున్నాను గదా! దీనివల్ల నాకు ఎంత పుణ్యమొస్తుంది? ఇప్పుడు ఆ వచ్చే పుణ్యం వల్ల అసలు ముందు ఇప్పుడు వీడికి నేను దానం చేస్తున్నానంటే వీడు నాకేమైనా ఇస్తాడా? ఏమి ఉపయోగం లేదా? అంటే వాడికే లేదు వాడు నాకేమి ఇస్తాడు? పోనీ పుణ్యమైనా వస్తుందా? అని ఇన్ని రకాల శాఖలుగా, భేదాలతో విపరీతంగా పరస్పరంగా ఉన్నదంతా ఏదుంటుందో అదంతా సంశయాత్మకమైన బుద్ధి. రకరకాల విపరీత ఆలోచనలు కలుగుతూ ఉంటాయి సంశయాత్మకమైన బుద్ధికి. అటువంటి బుద్ధిని దాని మొత్తం శాఖలతో పాటు చాయిసెస్‌తో పాటు దాని మొత్తం భేదాలుతో పాటు బాధిస్తుంది. లేకుండా చేస్తుంది. మనకొకవేళ నిశ్చయాత్మకమైన బుద్ధి వచ్చిందంటే మాత్రం కలిగిందంటే, వెంటనే సంశయాత్మకమైన బుద్ధి తొలగిపోతుంది. ఇంకింతే విషయం. బుద్ధికి 2 లక్షణాలున్నాయి అంటే, 2 ఒకేసారి ఉండడానికి అవకాశం లేదు. మన బుద్ధి ఉంటే సంశయాత్మకంగానైనా ఉంటుంది. ఒక పరిస్థితి, ఒక ఆలోచన, ఒక విషయం గురించి. లేదా నిశ్చయాత్మకంగానైనా ఉంటుందది. ఒకవేళ నిశ్చయాత్మకమైన బుద్ధి తయారయిందనుకో, అప్పుడు సంశయాత్మకమైన బుద్ధి నశించిపోతుంది. ఏదైనా ఒక్క రూపంలోనే ఉంటుందది. ఈ సంశయాత్మకమైన బుద్ధి నశించి, నిశ్చయాత్మకమైన బుద్ధి ఎట్లా కలుగుతుంది వ్యవసాయాత్మిక బుద్ధి అంటే, ఏదైతే నిశ్చయంగా యదార్థమైన ప్రమాణాన్ని కలిగించే బుద్ధి ఉందో, సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ అటువంటి బుద్ధి ఈ విపరీత బుద్ధులన్నింటినీ రకరకాలుగా వ్యాపించి ఉన్న మొత్తాన్ని అది బాధిస్తుంది, తొలగిస్తుంది, లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఇహ, ఇహ అన్నారు గదా! ఇహ అంటే ఎక్కడ? శ్రేయో మార్గే మనం శ్రేయో మార్గాన్ని పట్టుకుంటున్నాం కాబట్టి, ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే ఇది నీకు ఉండి తీరాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇహ అంటే ఈ శ్రేయో మార్గంలో. మనం శ్రేయస్సుని సాధించే మార్గాన్ని పట్టుకుంటున్నాం. జ్ఞాన మార్గం పట్టుకుంటున్నాం గాబట్టి, జ్ఞాన మార్గంలో మనకుండవలసింది వ్యవసాయాత్మిక, నిశ్చయాత్మిక బుద్ధి. కాబట్టి ఓ కురునందన
యాః పునః ఇతరాః విపరీతబుద్ధయः యాసాం శాఖాభేదప్రచారవశాత్ అనంతः అపారः అనుపరతः సంసారः నిత్యప్రతతः విస్తీర్ణः భవతి प्रमाणजनितविवेकबुद्धिनिमित्तवशात् च उपरतासु अनन्तभेदबुद्धिषु సంసారః అపి ఉపరమతే. ఏమి లాభము? ఈ విధంగా నేను సంశయాత్మకమైన బుద్ధులన్నింటినీ తొలగింపచేసుకుని నిశ్చయాత్మకమైన బుద్ధిని ఒక్కదాన్ని పట్టుకుంటే దానివల్ల నాకు కలిగే లాభమేమి అంటే చెప్తా పట్టో. యాహ ఏవేవైతే మళ్ళీ ఇతరాహ విపరీత బుద్ధయః ఏవేవి ఉన్నాయో విపరీత బుద్ధులు పరస్పరము ఒకదానితో ఒకటి విరుద్ధమై ఉన్న బుద్ధులన్నీ ఏవి ఉన్నాయో అంటే దీనివల్ల నాకు సుఖమా? దుఃఖమా? అంటే దీనివల్ల నాకు లాభమా? నష్టమా? అంటే దీనివల్ల నాకు జయమా? అపజయమా? అని ఈ రకంగా పరస్పరమైన విరుద్ధమైన వాటన్నింటి గురించి ఆలోచించే ఏ బుద్ధులన్నీ ఉన్నాయో అవన్నీ రెండుగా ఉండవు మళ్ళీ. ఇది సుఖమా? ఇది దుఃఖమా? అంటే పోనీ సుఖ దుఃఖాలు రెండే గదా అని అనుకోవచ్చు. సుఖ దుఃఖాలు 2 అనగానే పరస్పరమైన విరుద్ధమైన 2 ద్వంద్వం కలగ్గానే వెంటనే దాంతో అనంతమైన శాఖాభేదాలన్నీ ప్రచారమవుతాయి. ఎట్లా? నా దగ్గర ఒక రూ. 20 ఉన్నాయనుకో, ఈ రూ. 20తో నేనేం చేస్తాను? ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాననుకో, దానివల్ల సుఖంగా ఉంటుందా? లేకపోతే ఇంకేంటో కొనుక్కొని తింటే నాకు సుఖంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ రూ. 20 కూడా ఖర్చయిపోయాయనుకో, దానివల్ల దుఃఖం కలుగుతుందా? ఐస్ క్రీమ్ కాకుండా మనం ఒకవేళ సినిమాకెళ్తే ఇంకా సుఖంగా ఉంటుందా? లేకపోతే రూ. 20ని బ్యాంక్‌లో పెట్టుకుంటే బాగుంటుందా? బ్యాంక్‌లో ఉంటే ఏం ఉపయోగము? ఇప్పటికైతే నాకు సుఖం లేదు గదా! దానివల్ల సుఖం రాకుండా పోతుంది. మళ్ళీ కష్టమే అనిపిస్తుంది. ఆ కాస్త ఆ రూ. 20 కూడా పోయాయనుకో, అప్పుడు ఇంకా దుఃఖం కలుగుతుంది గదా! అని ఇంక ఒక్కటి గాదు. సుఖము, దుఃఖము అనగానే ఆ రూ. 20ని ఏం చేద్దాము అన్న ఒక్క విషయం గురించి దానివల్ల నాకు ఎంత సుఖమొస్తుంది, దుఃఖమొస్తుంది అని ఆలోచన మొదలైతే అనంతమైన శాఖలుగా ఎన్నో భేదాలతో ఇంక అనంతంగా ప్రచరము. ఎంతో చరిస్తుంది బుద్ధి. ఇంక రకరకాలుగా అన్ని యాంగిల్స్ నుంచి, అన్ని సైడ్‌ల నుంచి అది ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుందింకా. దీనివల్ల ఇంక ప్రపంచం గూడా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీము, సినిమా థియేటర్ అంటే సినిమా థియేటరు, బ్యాంక్ అంటే బ్యాంకు ఇంకా రకరకాలుగా అనంతంగా, అపారంగా, అంతు లేకుండా, పారం లేకుండా, అనుపరతము ఆగిపోకుండా, ఉపరతి లేకుండా సంసారము ప్రపంచమంతా ఇట్లా నిత్యము, ప్రతతము వ్యాపిస్తూ ఉంటుంది. విస్తరిస్తూ ఉంటుంది. ఇంకా ఆ విధంగా భవతి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే మనము సంశయాత్మకమైన బుద్ధితో ఉన్నామంటే అంటే ఎప్పుడు మాక్సిమం అట్లానే ఉంటాము. ఏది మంచి, ఏది కాదు, దీనివల్ల సుఖమెంత, దుఃఖమెంత, లాభమెంత, నష్టమెంత అని లెక్కలు వేస్తూ ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉన్న మనసు అంటే ఈ కారు కొందామా? ఆ కారు కొందామా? ఈ కారు కొంటే ఎక్కువ డబ్బులు పెట్టాలా? దానికి ఎక్కువ డబ్బులు పెట్టాలా? అంటే ఈ కార్‌లో ఫీచర్స్ ఎక్కువున్నాయా? పలానా ఇంకొక కార్‌లో ఫీచర్స్ ఎక్కువున్నాయా? లేకపోతే వాళ్ళు ఇంకేమైనా మనకు డిస్కౌంట్‌లవి ఇస్తున్నారా? లేకపోతే లాంగ్ రన్‌లో ఏది ఎక్కువ కాలం వస్తుంది? పక్కన వాడు ఏదైనా కొనుక్కున్నాడా? ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నంత వరకు అన్ని కార్లు, అన్ని డీలర్లు, అన్ని ఆప్షన్స్, చాయిసెస్, ఫీచర్స్ ఇవన్నీ ఇంకా అనంతంగా విస్తరిస్తూ పోతాయి. కారంటే ఏమి? పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఏదో ఒక కారు నా దగ్గర ఉన్న ఈ డబ్బులకి ఉన్న ఆప్షన్స్‌లో ఒక్కదాన్ని ఇదిగో దీన్ని తీసుకుంటున్నాను అని నిర్ణయించుకుంటే అది నిశ్చయాత్మిక బుద్ధి. ఆహా! అంటే ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టి నేను ఇంకా గొప్ప కారు, ఇంకా పెద్ద కారు, ఇంకా కాస్ట్‌లీ కారు, ఇంకా ఎక్కువ ఫీచర్స్ తోటున్న కారు కొనుక్కో. నువ్వు ఎంత కారు కొనుక్కున్నా సరే అంతే గదా! అది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంది నిన్ను. ఈ విధంగా నువ్వు ఒకవేళ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక ఆలోచన చేయడం మొదలుపెట్టావంటే అనంతమైన శాఖలతో
అంతులేని భేదాలతో ఇంకా అపారంగా ఉపరతి లేకుండా సంసారము విస్తరిస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ప్రమాణజనిత వివేక బుద్ధి చేత యథార్థమైన ప్రమాణంతో కలిగే జ్ఞానం ఏదున్నదో దానివల్ల ఆ నిమిత్తవశాత్ ఉపరతాసు అనంత భేద బుద్ధిషు అనంతమైన భేదాలతో ఉన్న మన బుద్ధులన్నీ గూడా ఉపరతము. ఒక్కసారి పలాని కారు కొనుక్కుందాము అని నిర్ణయించుకున్నాక, ఇంక మిగిలిన రకరకాల భేదాలు ఆప్షన్స్‌తో కూడి ఉన్న అనంతమైన ఆలోచనలు, థాట్స్, కంపారిజన్స్ అవన్నీ ఇంక ఉండవు. అన్నీ ఆగిపోతాయి. ఇంక ఈ కారు కొనుక్కుందాం అన్నాక మిగిలినవన్నీ పట్టించుకోము. ఇంకప్పుడు డిసైసివ్‌గా ఉంటాము. నిశ్చయాత్మిక బుద్ధితో ఉంటాము. అట్లా జరగగానే ఇది తీసుకుంటాను కారు అనగానే మిగిలిన కార్లు లేవు, డీలర్‌లు లేవు, షాపులు లేవు. దానికోసం టైం పెట్టుకొని వెళ్ళడం లేదు, ఆలోచనలు లేవు, డిస్కషన్స్ లేవు. ఇంకేమీ ఉండవు. ఇంకా సంసారము వ్యాపించడం ఆగి అక్కడ ఉపరమతే ఆగిపోతుంది. ఆ రకంగా ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా 2 ఎగ్జాంపుల్స్. ఆ రూ. 20తో ఏం చేద్దాము అంటే, రూ. 20తో ఏదో పిజ్జా తెప్పించుకుందాం, ఇంట్లో కూర్చొని తిందాం ఇంక అయిపోయింది. అని ఒక నిర్ణయం తీసేసుకున్నాక ఇంకా అనంతంగా ఆలోచించడము, మన బుద్ధి విధాలుగా పరిగెత్తడము అవన్నీ ఉండవింక. ఇంకప్పుడు శాంతి. సంసారం అంతా మొత్తం అంతా ప్రశాంతంగా ఉంటుంది. తెప్పించుకుంటాం, తింటాం, కూర్చుంటాం. లేదా మానుకుంటాం. ఆడ పక్కన పెడతాం ఆ రూ. 20 ఇంక కూర్చుంటాం దాని గురించి మర్చిపోయి. ఆ రకంగా ఏదో ఒకటి నిర్ణయించుకున్న తర్వాత ఇంక సంసారము ప్రవర్తించడం అన్నది ఉండదు. చిన్న ఎగ్జాంపుల్స్‌కే ఇట్లా ఉంది అంటే, అనాత్మల గురించి ఆలోచించడం మానేస్తే, ఉన్నదంతా ఒక్కటే ఆత్మ విషయం అనగానే, ఆ ఒక్కదాన్ని పట్టుకున్నామంటే మిగిలినవన్నీ ఆగిపోతాయి. అంత సులువు. భగవంతుడు చెప్పిన పద్ధతి ఒకవేళ మనం పాటించగలిగితే అంత సులువు. తాః బుద్ధయః బహుశాఖాః బహ్వః శాఖాః యాసాం తాః బహుశాఖాః బహుభేదాః ఇతి ఏతత్. ఆ బుద్ధులు బహుశాఖలుగా ఉంటాయి. బహ్వః శాఖాః యాసాం. రకరకాల శాఖలతో ఎందుకుంటాయంటే అవన్నీ బహుశాఖలు, బహుభేదాలతో ఉంటాయి. రకరకాల వేరే వేరే ఆప్షన్స్ అన్ని, చాయిసెస్ అన్నీ ఉండడం చేత. ఇతి ఏతత్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే, వాటన్నింటిని కంట్రోల్ చేయాలి. సంశయాత్మకమైన బుద్ధి చాలా ఆప్షన్స్ చూస్తూ మోహపడి కన్‌ఫ్యూజ్ అవుతున్న బుద్ధిని నిశ్చయాత్మకమైన బుద్ధిగా మనమే మార్చవలసి ఉంటుంది. ప్రతి శాఖాభేదేన హి అనంతాః చ బుద్ధయః. లేకపోతే ఏమవుతుంది? ప్రతి శాఖాభేదానికి అనంతమైన బుద్ధులు. ఇప్పుడు కారు కొనుక్కుందాము. సరే పలానా కారు కొందాము. అంటే మాజ్డా కొందామా? టొయోటా కొందామా? హోండా కొందామా? అనగానే ఆ 3 శాఖలుగా ఇప్పటికే మారిపోయిందది. పైగా ఒక్కొక్క శాఖకి మళ్ళీ ఎన్నో అనంతమైన భేదాలుంటాయి. టొయోటాలో గూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని మేక్స్ ఉన్నాయి. లేపోతే హోండాలో ఎన్నున్నాయి, లేకపోతే ఇంకో దాంట్లో ఎన్నున్నాయని మళ్ళీ అందులో గూడా మనకు సెడాన్ గావాలా? లేకపోతే ఇంకేంటో గావాలా? మళ్ళీ అందులో గూడా ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? లెదర్ కావాలా? ఇంకే కలర్ కావాలి ఇంకేమి అని. అసలే శాఖలున్నాయంటే వాటిలో భేదాలున్నాయంటే ఇంకా అనంతంగా ఉంటాయి ఆ బుద్ధులు. అయితే ఇటువంటి అనంతమైన బుద్ధులు కేషాం ఎవరికుంటాయి? అవ్యవసాయినాం ప్రమాణజనిత వివేక బుద్ధి రహితానాం ఇత్యర్థః. ఇంకా కార్లు రూ. 10 అవన్నీ పక్కన పెట్టి సీరియస్‌గా ఆలోచించుకుందాము. ఈ విధంగా అనంతంగా బుద్ధులు వ్యాపించేది సంసారంగా పరిణామం చెందేదెవరికి? అవ్యవసాయినాం. ఎవరికైతే నిశ్చయాత్మకమైన బుద్ధి లేదో, నిశ్చయంగా ఒక్కటే ఉన్నది ఇన్ని లేవు. ఏకం ఏవ అద్వితీయం అని ఏది చెప్తున్నారో అది ఒక్కటి ఉన్నది ఏకా బుద్ధి. ఒక్క విషయాన్ని తగులుకుని, ఆత్మను తగులుకుని ఉన్న బుద్ధి ఒక్కటి ఉన్నది అంటే, దాని గురించే ఆలోచన చేస్తాను అనుకున్నప్పుడు ఒక్కటే ప్రమాణం. ఆత్మే ప్రమాణం. ఆ ప్రమాణం చేత జ్ఞానమన్న ప్రమాణం చేత, ఆత్మ జ్ఞానమన్న ప్రమాణం చేత జనితము
కలిగిన ఏ వివేక బుద్ధి ఆత్మానాత్మల్ని వివేకం చేసుకుని వేరు చేసి చూసుకుని అనాత్మల్ని వదిలిపెట్టి ఆత్మను పట్టుకోగలిగిన బుద్ధి ఏదున్నదో అది రహితము లేని వాళ్ళుంటారు. ఎవరైతే జ్ఞానమన్న ప్రమాణంతో కలిగే వివేకం విడదీసి చూసుకుని అనాత్మల్ని వేరు చేసి చూసుకోగలిగిన బుద్ధి లేని వాళ్ళెవరుంటారో అటువంటి వాళ్ళు అవ్యవసాయులు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమి? జ్ఞానమన్న ప్రమాణంతో మనలో వివేక బుద్ధి కలగాలి. ఆత్మానాత్మ వివేకం చేయగలిగిన బుద్ధి కలగాలి. దాంతో అనాత్మలేవి అని చూసుకుని వాటిని వేరు చేసి, ఆత్మ ఏది అని తెలుసుకుని, దానితో తగులుకుని ఉండే బుద్ధేదున్నదో అది వ్యవసాయాత్మిక బుద్ధి. అటువంటి బుద్ధి లేని వాళ్ళు మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఈ అవ్యవసాయమైన బుద్ధితో ఉన్నవాళ్ళు అక్కర్లేని అనంతమైన శాఖలతో, అనంతమైన భేదాలతో ఉన్న బుద్ధులతో ఉంటారు. వాటిని చెప్తూ ఉంటారు. 2 ఇటువంటి అనంతమైన శాఖలతో, రకరకాల భేదాలతో ఉన్న బుద్ధులను ఎవరైతే చెప్తూ ఉన్నారో వాటిని పట్టుకునే బుద్ధితో ఉంటారు. చెప్తూ ఉండేవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటివి వినేవాళ్ళు వింటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏమైపోతారు అని 3 శ్లోకాల్లో ఇంకిక్కడి నుంచి చెప్తూ వస్తారు. ఎవరైతే ప్రమాణజనితమైన వివేక బుద్ధి శూన్యులై ఉన్నారో, బుద్ధి లేకుండా ఉన్నారో, వాళ్ళు ఓహో! ఏవేవో చెప్తూ ఉంటారు అని ఈ 42వ శ్లోకంలో వీళ్ళు చెప్పే రకరకాల విషయాలన్నింటినీ ఓహో! వింటూ ఉంటారు వినేవాళ్ళు. వాళ్ళో రకం అబుద్ధులు, బుద్ధి లేని వాళ్ళు అని 43వ శ్లోకంలో చెప్తారు. ఇటువంటి వాటి గురించి అవ్యవసాయాత్మికమైన విషయాల గురించి చెప్పేవాళ్ళు మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు. ఈ రకంగా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారని చెప్పేవాళ్ళని ఇందులో నిందించారు భగవంతుడు 42లో. అట్లాంటి బుద్ధితో, రకరకాల బుద్ధులతో, అనంతమైన బహుశాఖలుగా భేదాలతో ఉన్న బుద్ధులతో ఉన్నవాళ్ళు అటువంటివే వింటారు అని 43లో నిందిస్తారు. ఇటువంటి వాళ్ళు 42లో, 43లో ఉన్నవాళ్ళు ఏమైపోతారు అని 44లో చూపిస్తారు. కాబట్టి చూస్తూ వద్దాము. ఏషాం వ్యవసాయాత్మిక బుద్ధిః నాస్తి. ఎవరికైతే ఇటువంటి నేను చెప్తున్న లాంటి వ్యవసాయాత్మిక బుద్ధి నాస్తి లేదో. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమి? ప్రమాణజనిత వివేక బుద్ధి. జ్ఞానమన్న ప్రమాణం చేత కలిగే వివేకంతో కూడిన బుద్ధి ఎవరికి లేదో అటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. ఓ పార్థ చెప్తాను విను. ముందు ఇటువంటి మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరో చెప్తాను. తర్వాత ఇటువంటి మాటలన్నిటిని వినేవాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు? యాం ఏవేవైతే ఇమాం పుష్పితాం వాచం ఇంక ఎంత అందంగా ఉంటాయో మాటలు. అందంగా ఉన్న మాటలు. ఇంక ఈ వందల కొద్దీ చెప్తారు అదే పనిగా. అవన్నీ ప్రవదంతి ప్రవచనాలన్నీ చేస్తూ ఉంటారు కూర్చొని. ఎవరు వాళ్ళందరూ? అవిపశ్చితః బుద్ధి లేని వాళ్ళు. అవ్యవసాయినామనేమన్నారో ప్రమాణజనిత వివేక బుద్ధి రహితులెవరున్నారో బుద్ధి లేని వాళ్ళు, అవిపశ్చితులు మూర్ఖులు. ఓహో! అందమైన మాటలతో ఏంటేంటో చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ గూడా పార్థ వేదవాద రతాః. వేదాలు చదువుతారు. వేదాల్లో ఏవేవో ఉంటాయి వేదవాక్యాలన్నీ. నువ్వు ఈ దానాలు చేశావంటే నీకు ఈ లోకాలొస్తాయి, ఈ పుణ్యాలొస్తాయి. ఇదిగో ఇహంలో ఇంత లాభం ఉంటుంది. ఈ యజ్ఞాలు చేశావంటే, ఈ పూజలు చేశావంటే, ఈ తీర్థాలు సేవించావంటే, ఈ యాత్రలు చేశావంటే, ఈ దేవతలను పూజించావంటే, ఈ ఉపాసన చేశావంటే, ఈ కర్మలు చేశావంటే, ఈ యజ్ఞాలు చేశావంటే అని వేదము చాలా చెప్తుంది. వాటన్నింటిలో రతి కలిగి ఉంటారు వీళ్ళు. రతి వాళ్లకు వేదం మీద గాదు, వేద వాక్యాల పైన గాదు. కానీ ఆ కర్మలు చేస్తే ఏవో వస్తాయని ఫలితాలుంటాయి గదా! వాటి మీద. కర్మల పైన, కర్మల ఫలితాల పైన ఆసక్తి ఉన్నవాళ్ళు
వాటి గురించి చెప్పే వేదాలను పట్టుకొని కూర్చుంటారు. ఇంక వాటిలో రతి వాటికి. ఇంక వాటిలో రతి వాళ్ళకు అన్యత్ నాస్తి ఇతి వాదినః ఇంకివి తప్ప వేరేవి లేవని జెప్తారు. వేదాల్లో ఉన్న ఏవో కర్మలు, ఉపాసనలు వాటి వల్ల కలిగే ఏవో ప్రయోజనాలు, ఇహంలో లాభాలు, పరంలో ఏంటో సుఖాలు, భోగాలు, లోకాలని చెప్పేవన్నీ పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళకి చాలా ఇష్టము. అవి గాక వేరేవి లేనే లేవని జెప్తారు. అటువంటి మూర్ఖులందరూ ఉంటారు. ఏవేవో చెప్తూ ఉంటారు. వాళ్ళు అవ్యవసాయికమైన బుద్ధులతో ఉంటారు. నిశ్చయాత్మకమైన, వ్యవసాయాత్మకమైన బుద్ధి ఉండదు వాళ్ళకు. వాళ్ళ గురించి చెప్తాను విను అని మన భగవంతుడు చెప్పిన ఈ శ్లోకానికి భాష్యం చూద్దాము. యాం ఇమాం వక్షమాణాం పుష్పితాం పుష్పితః ఇవ వృక్షః శోభమానాం శ్రూయమాణ రమణీయాం వాచం వాక్యలక్షణాం ప్రవదంతి. యాం ఇమాం ఏవైతే చెప్పబడుతూ ఉన్నా చాలా వింటాము. చాలా వింటాం. ఎంతో మంది ప్రవచనాలన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ దానాలు చేశావంటే, నువ్వు ఈ యజ్ఞాలు చేశావంటే, పూజలు చేశావంటే, ఇంకేంటో చేశావంటే అని అవన్నీ పుష్పితం ఇంకెట్లా అంటే పుష్పిత ఇవ వృక్షః చక్కగా పుష్పించిన అందమైన చెట్టు ఎంత శోభస్కరంగా ఉంటుందో అట్లా శ్రూయమాణ రమణీయ వింటూ వింటూ ఉంటే ఎంత అందంగా ఉంటాయో మాటలు. అటువంటి వాక్య లక్షణాన్ని వాక్యాలతో కూడి ఉన్న మాటలను ప్రవదంతి చెప్తూ ఉంటారు. ప్రవచనాలన్నీ చేస్తూ ఉంటారు. ఎవరు? అవిపశ్చితః ఎవరైతే అమేధసః అవివేకినః ఇత్యర్థః. అమేధసః అంటే మేధస్సు తెలివితేటలు లేని వాళ్ళు, అవివేకులు వివేక జ్ఞానం లేనివాళ్ళు. ప్రమాణజనితము ప్రమాణంతో ఉంటే గూడా ఎంతకాలం ఉంటాయి? ఏమి ఇహంలో గూడా లాభం అంటే ఏమి లాభము? ఎంత లాభము? అని ఇవన్నీ ప్రమాణాలతో చూసుకోవడం అన్నది రాదు. అంత మేధస్సు లేదు. వివేక బుద్ధి లేదు. అవివేకము. ఆత్మానాత్మ వివేకము లేదు. ఆ రకంగా 2 విధాలుగా నష్టపోయిన వాళ్ళెవరున్నారో వాళ్ళు అవిపశ్చితులు. ఇప్పుడు ఈ అవిపశ్చితులు, అమేధసులు, అవివేకులు, అజ్ఞానులు వేదవాదరతాహ అయి ఉంటారు. వాళ్ళు వేదాల్లో చెప్పే వాక్యాలను పట్టుకుని వాటిని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వేదవాక్యాల పైన డైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ గాదు. ఆ వేదవాక్యాలు చెప్తూ ఉన్న ఎన్నో అర్థవాదాలుంటాయి. అర్థవాదము అంటే ఇది చాలా గొప్పది. ఇంక దీన్ని మించింది లేదు అన్నదేదుంటుందో అటువంటివన్నీ అర్థవాదాలతో కూడి ఉన్న వాక్యాలు. నువ్వు భగవద్గీత ఒక్కటి చదివావంటే చాలు. ఇంక దీన్ని మించింది లేదు. నువ్వు కోరుకున్నవి నీకొస్తాయి. అసలు భగవద్గీతలో అన్నీ చదవవలసిన అవసరం గూడా లేదు. ఈ ఒక్క శ్లోకం చదివావనుకో, నువ్వు కోరుకున్నది ఇప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే అప్పుడేం చేయొచ్చు నువ్వు? ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడో, లేకపోతే ఏదైనో పని కోసం బయలుదేరుతూ ఉన్నప్పుడు ఈ ఒక్క శ్లోకం చదువుకొని బయలుదేరావనుకో, ఇంక తప్పకుండా నీకు జయం కలుగుతుంది. ఇంక ఇది తప్ప ఇంక నువ్వు వేరేదేది చదువుకోకలేదు. ఇంక నువ్వు వేరేదేది చెయ్యక్కర్లేదు. ఇంత మాత్రం చేశావంటే ఇదొక్కటి చేస్తే చాలు. నువ్వు అనుకున్నదంతా నెరవేరుతుంది అని అట్లాంటివి చెప్పేవేవుంటాయో అవి అర్థవాదంతో కూడి ఉన్న వాక్యాలు. ఈ ఒక్క మంత్రం చదువు, ఈ ఒక్కటి జపం చెయ్యి, ఈ ఒక్క పూజ చెయ్యి, ఈ ఒక్క దేవుడిని నువ్వు నమ్ము. ఈ రకంగా ఏది చెప్తారు? ఈ ఒక్క దేవుడు చాలు నీకు. లేదా ఈ ఒక్క పూజ ఒక్కటి చాలు. నువ్వు ఈ రకంగా ఉపాసన చేశావంటే, ఈ ఒక్క ఉపాసనతోటి నువ్వు కోరుకున్నవన్నీ సాధిస్తావు. ఈ ఒక్క మంత్రాన్ని ప్రతిరోజు ఒక 40 రోజులు నువ్వు జపించావంటే చాలింకా ఏమీ చేయక్కర్లేదు. వేరేవి ఏవి అవసరం లేదు. అని ఆ రకంగా ఏవి చెప్తారో అవన్నీ అర్థవాదంతో కూడి ఉన్న వాక్యాలు. అవి చాలా ఉంటాయి. వేదాల నిండా అర్థవాదంతో కూడి ఉన్నవి. ఆ విధంగా నువ్వు ఈ పని చేసావంటే నీకీ ఫలమొస్తుంది అని ఆ ఫలాన్ని సాధించుకోవడం కోసం ఏ కర్మ చెయ్యాలి అని వాటిని ప్రకాశింపచేస్తూ ఉన్న మాటలు, వేదవాక్యాలు చాలా ఉంటాయి. వాటిలో రతి కలిగిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్. ఇదొక్కటి చేశావంటే, ఇదిగో ఈ జయమంత్రాలనుంటాయి, ఇవిదిగో ద్వయమంత్రాలనుంటాయి, లేతే ఈ ఒక్క మంత్రం ఉంటుంది, లేదా ఈ స్తోత్రం ఒకటుంటుంది. ఇంక దీన్ని మాత్రం ఈ దండకం ఒకటి చదివావంటే ఇది జపం ఈ మంత్రం ఒకటి ఉపదేశం చేస్తాను. దీన్ని నువ్వు
ఇన్ని సార్లు జపించావంటే అని ఈ రకంగా ఏవేవి చెప్తారో అవి అర్థవాదంతో కూడి ఉన్న ఫలాన్ని సాధించడం గురించి చెప్తూ ఉన్న ఆ కర్మలను ప్రకాశింపచేస్తూ ఉన్న వేదవాక్యాలేవుంటాయో వాటి మీద రతి ఉంటుంది వీళ్ళకు. ఈ మూర్ఖులకు. ఓ పార్థ! నా అన్యత్ ఇంక వేరేది నువ్వు ఈ హోమం చేశావంటే, పూజ చేశావంటే, దానం చేశావంటే, ఉపాసన చేశావంటే, జపం చేశావంటే, ఇంకేంటో చేశావంటే దానివల్ల నీకీ స్వర్గమొస్తుంది, ఆ లోకమొస్తుంది, ఈ లోకమొస్తుంది, ఈ భోగాలొస్తాయి, ఈ లాభాలుంటాయి, ఏదో పిల్లలు పుడతారు, బాగా డబ్బులొస్తాయి, ప్రమోషనొస్తుంది, ఉద్యోగమొస్తుందని స్వర్గ ప్రాప్తి లేదా ఇహ ప్రాప్తి, ఇహమో, పరమో కలుగుతాయని వాళ్ళు ఫలాలను చూపిస్తూ, ఆ ఫలాలను సాధించడం కోసం కావాల్సిన కర్మలు ఈ పని చేశావంటే, ఆ పని చేశావంటే అని చెప్తారు. ఈ పనులు తప్ప వేదంలో ఇంకా వేరేవి నాస్తి అసలు. మనకు వేదం చెప్పిన ఈ పని చేసావంటే చాలు, నీకు ఇహము ఇక్కడ, అక్కడ స్వర్గము అన్నీ వస్తాయి అని వాదినః చెప్పేవాళ్ళు ఏవం ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎవరుంటారో వదనశీలాహ వాళ్ళందరూ మూర్ఖులో. వాళ్ళందరూ అవిపశ్చితః. వాళ్ళందరికీ మేధస్సు లేదు, వివేకము లేదు. కోరికలు మాత్రం చాలా ఎక్కువ. వాటిని నమ్ముతారు. అవే ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళొక రకము. మనం అనుకున్న ఈ అవ్యవసాయినాం అని చెప్తూ ఉన్న వాళ్ళ బుద్ధులు, అటువంటి బుద్ధితో ఉన్నవాళ్ళు 2 రకాలు కదా! అందులో చెప్పేవాళ్ళు ఈ రకంగా ఉంటారు మూర్ఖులు. ఇప్పుడు వినేవాళ్ళు ఎవరు? ఎందుకు వింటారు? అని చూద్దాము. తేచ ఆ చెప్పేవాళ్ళే వింటూ ఉన్నవాళ్ళు కూడా కావచ్చు. ప్రవచనం చేసేవాళ్ళు ప్రవచనం చేస్తారు. కానీ వాళ్ళు నమ్మిన వాటిని వాళ్ళు కోరుకోరనేం లేదు. ప్రవచనాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గూడా కోరుకుంటూ ఉంటారు. అట్లానే వినేవాళ్ళు ఉంటారు. ఈ ప్రవచనకర్తలు వెంటబడి వెళ్తూ ఉంటారు. తేచ వాళ్ళెట్లా ఉంటారంటే, కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కామాత్ములు ఎందుకు? ఎందుకు వాళ్ళకి ఈ లోకాలు గావాలి, ఆ లోకాలు కావాలి, ఈ భోగాలు గావాలి, ఇంకేంటో గావాలి, సుఖాలు గావాలని ఎందుకు కోరుతారంటే, కోరికలతో ఉంటారు కాబట్టి. స్వర్గం మొదలైనవి కావాలి, స్వర్గం సుఖాలు గావాలి, ఇక్కడ గావాలి, తర్వాత గావాలి. బతికున్నంత వరకు కావాలి, చచ్చిపోయినాక గూడా కావాలి, స్వర్గ సుఖాలు గావాలని కోరుకునేవాళ్ళు. అందుకని కర్మలు జేస్తూ ఉంటారు. అవి జన్మలనిస్తూ ఉంటాయి ఆ కర్మలు. వాళ్ళు జేసే కర్మలకి ఫలమేమి అంటే జన్మలే. అనంతమైన జన్మలని ఆ కర్మ ఫలంగా ఇచ్చే ఏ కోరికలున్నాయో వాటి వెంట ఉంటారు వాళ్ళు. అందుకని కోరికలున్నాయి గాబట్టి, కామాత్ములు గాబట్టే, స్వర్గం లాంటివేవో ఆశిస్తారు గాబట్టే కర్మలు చెయ్యాలి వాళ్ళు. ఆ కర్మని చెయ్యడం కోసం జన్మలు గావాలి వాళ్ళకు. ఆ జన్మలు తెచ్చుకొని ఆ కర్మలను విశేషం రకరకాలుగా బహుళం ఎన్నో కర్మలను, ఎన్నో క్రియలను చేస్తారు. ఎన్నైనా చేస్తారు. క్రియలు చేస్తారు వాళ్ళు. శ్రాద్ధాలంటారు, పిండ ప్రదానాలంటారు, తద్దినాలంటారు, పూజలంటారు, హోమాలంటారు, యజ్ఞాలంటారు, యాత్రలంటారు. ఏంటో మెట్లెక్కడాలంటారు, గుడి చుట్టూ తిరగడాలంటారు, మంత్రాలంటారు, జపాలంటారు, క్రియలు ఇంకా అనంతంగా ఉంటాయి ఒక్క దానిలో గూడా. ఇప్పటిదాకా నేను చెప్పిన లిస్ట్‌లో. యాత్రలు, హోమాలు, జపాలు, ఉపాసనలు, మెట్లెక్కడాలు, గుడి చుట్టూ తిరగడాలు, ఏదో ముడుపులు కట్టడాలు, మంత్రాలు చదవడాలు, ఇట్లాంటివి నేను చెప్పిన మొత్తం ఈ లిస్ట్‌లన్నింట్లో ఎక్కడా గూడా, కొంచెం గూడా జ్ఞానం అన్నది ఉండదు. ఓన్లీ క్రియ. ఓన్లీ దేహంతో శరీరాన్ని బెట్టుకుని పనులు మాత్రం జేస్తారు. బుద్ధి మెట్టి జ్ఞానాన్ని మాత్రం, సదసత్ వివేకాన్ని మాత్రం చేయడానికి అవకాశం ఉండదు. ఎంతసేపు మెట్లెక్కు, మెట్లెక్కు, మెట్లు దిగు, మెట్లు దిగు, గుడి చుట్లు తిరుగు, ప్రదక్షిణాలు చెయ్యి, నమస్కారాలు చెయ్యి, పొర్లు దండాలు బెట్టు, గుంజీలు తియ్యి, చంపలు వేసుకో, లేకపోతే డొనేషన్ బాక్స్‌లో డబ్బాలో డబ్బులు వెయ్యి, దానాలు చెయ్యి, పూజలు చెయ్యి, హోమాలు చెయ్యి, ఉపాసనలు చెయ్యి, ఉపవాసాలు చెయ్యి, నిద్రలు మానుకో, తద్దినాలు బెట్టు. ఇంకివన్నీ ప్రతి దాంట్లో క్రియలే ఉంటాయి. క్రియలే ఉంటాయి. విశేషంగా ఉంటాయి. బహుళంగా ఉంటాయి. క్రియలే ఉంటాయి. ఈ కర్మలన్నీ మళ్ళీ మళ్ళీ ఫలంగా జన్మలనే ఇస్తూ ఉంటాయి. ఎందుకు ఇవి చేస్తారు? కోరికలతో ఉంటారు కాబట్టి. ఏమి కోరికలంటే భోగాలు గావాలి, ఐశ్వర్యాలు గావాలి. ఏవో భోగాలు గావాలి, ఏవో ఐశ్వర్యాలు గావాలి. ఎంతసేపు ఇదే వాళ్ళకి. ఈ గతి గురించే వాళ్ళకు
దాని కోసమే. అదే పనిలో ఉంటారు ఇటువంటి వాళ్ళు. మూర్ఖులు. అందుకని ఈ మూర్ఖులు వింటూ ఉంటారు. పైన చెప్పిన 42లో శ్లోకంలో మూర్ఖులు చెప్తూ ఉంటారు. ఇక్కడ 43లో మూర్ఖులు వింటూ ఉంటారు. పైన 42లో మూర్ఖులు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. వాళ్ళే చెప్తుంటారు, వాళ్ళే వింటూ ఉంటారు. మొత్తం అంతా వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ వ్యవసాయాత్మిక బుద్ధి లేనివాళ్ళు, ఏకా బుద్ధి లేనివాళ్ళు, నిశ్చయాత్మకమైన బుద్ధి లేనివాళ్ళు, వివేకంతో విడదీసి చూసుకోగలిగిన శక్తితో ఉన్న బుద్ధి లేనివాళ్ళు. కామాత్మానః కామస్వభావాః కామపరాః ఇత్యర్థః. కామాత్ములంటే కామ స్వభావము. కామపరులు కోరికలతో ఉంటారు. స్వర్గపరాః స్వర్గః పరః పురుషార్థః యేషాం తే స్వర్గపరాః స్వర్గప్రధానాః. స్వర్గమే పరమావధి. పరమ పురుషార్థం ఏమిరా అంటే స్వర్గభోగాలను అనుభవించడమే అని అనుకునే వాళ్ళెవరుంటారో అదే ప్రధానం వాళ్ళకు. ఆత్మ ప్రధానం గాదు. ఏవో స్వర్గభోగాలు ప్రధానం. అటువంటి వాళ్ళు. జన్మ కర్మ ఫలప్రదాం. జన్మలను ఇచ్చే కర్మలతో, ఆ కర్మల వల్ల కలిగే ఫలాలను ప్రదానం చేసే ఏ కర్మలున్నాయో, కర్మణః ఫలం కర్మఫలం. కర్మ యొక్క ఫలం కర్మఫలం. ఇక్కడ జన్మ కర్మ ఫలప్రదాం అంటున్నారు గదా! దానికి అర్థం చెప్తున్నారు. కర్మ యొక్క ఫలము కర్మఫలము. కర్మకు కలిగే ఫలమేమి అంటే జన్మ. జన్మ అన్న కర్మ ఫలాన్ని ఇచ్చేదేదున్నదో అని అర్థం చెప్తున్నారిక్కడ. కర్మణః ఫలం కర్మఫలం. జన్మైవ కర్మఫలం. జన్మ కర్మఫలం. తత్ ప్రదదాతీతి జన్మ కర్మ ఫలప్రదా. కర్మల యొక్క ఫలమేమి అంటే కర్మఫలము జన్మైవ జన్మే. జన్మే కర్మఫలం అన్నప్పుడు అది జన్మ కర్మ ఫలం. జన్మ కర్మ ఫలాన్ని దాన్ని ప్రదానం చేసేదేదున్నదో అది జన్మ కర్మ ఫలప్రద. అటువంటి తాం వాచం అవే మాటలు మాట్లాడతారు. అసలు ఈ మూర్ఖులను మనం కనిపెట్టడం ఎట్లా అంటే, వాళ్ళ మాటలు వింటే మనకు తెలుస్తుంది. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు బయటపడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి? ప్రవదంతీతి అనుషజ్యతే. వాళ్ళు మాట్లాడే మాటల్ని మనము ఇట్లా కనిపెట్టాలి. ప్రవదంతి అన్న మాటను మనము ఈ శ్లోకానికి కలుపుకోవాలి. పైన ఉన్నది గదా! ప్రవదంతి అని చెప్పారిక్కడ. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అన్నారు గదా! అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి ఇతి వదన. ప్రవదంతి అన్నారు కదా! దాన్ని ఇక్కడ గూడా కలుపుకోవాలి ఆ క్రియాపదాన్ని. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి ప్రవదంతి. వాటి గురించే చెప్తూ ఉంటారు. దాని గురించే మాట్లాడుతూ ఉంటారు పొద్దస్తమానము. అటువంటి వాళ్ళ మాటలు వింటే వాళ్ళు కామాత్ములు, స్వర్గపరులు, మూర్ఖులు, అవిపశ్చితులు. ఎవరైతే వ్యవసాయాత్మిక బుద్ధి లేదు, అవివేకులని భగవంతుడు అంటున్నారో అటువంటి వాళ్ళని మనం ఈజీగా కనిపెట్టొచ్చు. వాళ్ళ మాటలు వింటేనే తెలుస్తుంటుంది. వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే, క్రియా విశేష బహుళాం క్రియాణాం విశేషాః క్రియా విశేషాః తే బహుళాః యస్యాం వాచి తాం స్వర్గ పశుపుత్రాది అర్థాః యయా వాచా బాహుళ్యేన ప్రకాశ్యంతే. క్రియా విశేష బహుళాం అంటే క్రియాణాం విశేషాః క్రియా విశేషాః. క్రియలు ఎక్కువుంటాయి. వాళ్ళెంతసేపు అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇవి చూద్దాం, ఇవి తిందాము అని ఎంతసేపు చేయడం గురించే చెప్తుంటారు వాళ్ళు. ఏదో చేయడం గురించే చెప్తుంటారు. క్రియలతోటే ఉంటుంది. ఈ పూజలు చేశారండి, నేనైతే రోజుకి 2 గంటలు పూజలు చేస్తానండి, 4 గంటలు చేస్తానండి, 40 రోజులు స్నానాలు చేశానండి, 30 రోజులు ముక్కు మూసుకొని కూర్చున్నానండి అని క్రియలనే విశేషంగా చెప్తూ ఉంటారు. కర్మలే ఉంటాయి వాళ్ళ మాటల్లో, జ్ఞానం ఉండదు. తే బహుళాః యస్యాం వాచి ఎవరి మాటల్లోనైతే అది చేయడం, ఇది చేయడం గురించి అని ఎంతసేపు కర్మల గురించే చెప్తూ ఉంటారు అంటే, ఆ మాటలు గూడా ఎట్లా ఉంటాయి? స్వర్గ, పశు, పుత్ర, ఆది, అర్థాహ. స్వర్గం గావాలి వాళ్ళకి, భోగాలు కావాలి. అంటే నేను మొన్న సోఫా సెట్ కొనుక్కున్నానండి. అది చాలా బాగుందండి. టీవీ కొన్నానండి, కారు కొన్నానండి, ఇల్లు కొన్నానండి, ఇంకేంటో చేశానండి అని ఫలాలు. ఎంతసేపు పశువులంటే ధనము. ఇన్ని డబ్బులున్నాయండి, ఇంత ఖర్చు పెట్టానండి, అంత దాచుకున్నానండి, ఇంకింతొస్తుందండి. ఎక్కువేం లేదండి. ఏదో ప్రమోషనొచ్చిందండి, ఇంకా ఎక్కువ డబ్బులొచ్చాయండి, ఏంటో వచ్చిందండి. అదే ఎంతసేపు అదే. పుత్రులు, నా బిడ్డలండి, నా కొడుకండి, నా కూతురండి, అమెరికా అండి, ఆస్ట్రేలియా అండి, అండమాన్ అండి.
ఏ అది నా భార్య అండి, నా భర్త అండి అని ఈ రకంగా అర్థాలు, ప్రయోజనాలు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎంతసేపు విన్నా సరే ఇవే ఉంటాయి. వాళ్ళ మాటల్లో వాటి నిండా మనకు ఫోన్‌లు జేస్తారు అక్కర్లేకుండా. అవసరం లేదు మనం అడక్కపోయినా సరే ఫోన్‌లు జేస్తారు. ఏంటో వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉన్నవన్నీ చెప్తూ ఉంటారు. అన్నీ కర్మలే ఉంటాయి. మేము మొన్న వెకేషన్‌కెళ్ళొచ్చామండి. ఏంటో పొద్దునంతా చాలా వర్క్ హెవీ లోడ్ ఉండేనండి. సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళామండి అని ఏవో కర్మలు చెప్తారు. లేదా ఏదో కొనుక్కున్నానండి. మా అబ్బాయండి మొన్న స్టేట్స్‌కెళ్ళొచ్చాడండి. లేతే మా అమ్మాయండి ఏదో దానికి మంచి ప్రమోషనొచ్చిందండి అనుకుంటూ ఎంత సేపు వాళ్ళైతే పనుల గురించో, లేదా వాళ్ళకొచ్చిన లాభాల గురించో ఆహా! చెప్తుంటారు. వీళ్ళు మూర్ఖులు, అవిపశ్చితులు, మేధస్సు లేని వాళ్ళు, వివేక జ్ఞానం లేని వాళ్ళు, వ్యవసాయాత్మిక బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని భగవంతుడు ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళు. యయా వాచా బాహుళ్యేన ప్రకాశంతే మళ్ళీ చాలా చెప్తారు వాళ్ళు మాటలు. ఎన్నో మాటలు చెప్తారు. అదే పనిగా చెప్తుంటారు. అడిగినా చెప్తారు, అడక్కపోయినా చెప్తారు. అడక్కపోయినా గూడా చెప్తారు ఇంకా విచిత్రంగా. భోగైశ్వర్య గతిం ప్రతి భోగాలు, ఐశ్వర్యాలు ఎంతసేపు ఇదనుభవించాం, అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం, ఇది చూసాం, అది చూసాం, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఐశ్వర్యాలు నాకింతున్నయి, నాకంతున్నయి, ఈ కారు గొన్నాను, ఆ ఇల్లు గొన్నాను, ఈ టింగరం గొన్నాను, ఆ ఉంగరం గొన్నాను. ఈ భోగైశ్వర్యాలు వాటి గతి, వాటి ప్రాప్తి ఎట్లా మొన్నండి పలానా షాప్‌కెళ్తే, లేతే పలానా ఇంకొకేదో రెస్టారెంట్‌కెళ్తే అని వాటి గురించి అవెట్లా తెచ్చుకున్నారు, ఎట్లా అనుభవించారు, ఎట్లా తెచ్చుకున్నారు, ఎట్లా అనుభవించారు. వాళ్ళకి ఏమున్నాయి, ఏమి దాచుకున్నారు, ఏమి ఉంచుకున్నారు, ఎంతసేపు ఇదే. భోగైశ్వర్యగతి తాంప్రతి సాధనభూతాః ఏ క్రియా విశేషాః వాటిని సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి వాళ్ళు ఏం పని జేశారు. మొన్న వెకేషన్‌కెళ్ళొచ్చామండి మేము. మొన్న ఏదో హవాయికెళ్ళొచ్చాము. లేకపోతే ఇంకేంటో ఈజిప్ట్‌కెళ్ళొచ్చాము. లేకపోతే ఇంకేంటో అక్కడికెళ్ళాము, ఇక్కడికెళ్ళాము. ఏదో సినిమాకెళ్ళొచ్చాము. ఏ ఇంత భోగాన్ని, ఇంత అనుభవాన్ని సాధించాము. క్రియా విశేషాలు ఎంతసేపు అది చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఒక్కసారి గూడా కూర్చొని మేము ఆలోచించుకున్నాము. ఈ పుస్తకం చదివాను. నాకిది అర్థమయింది. ఫోను చెయ్యి. నాకు చేస్తారు ఎందుకు ఉపయోగం లేకుండా వ్యర్థంగా చేస్తారు. ఊరికేనే నా టైం వేస్ట్ జేయడానికి. వాళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంకేంటో చేశారు. ఇంక ఇవే ఉంటాయి. ఆయన చనిపోయాడు. వీళ్ళు తద్దినం పెడుతున్నారు. లేపోతే నేనేదో వెకేషన్‌కెళ్ళొచ్చాను. లేతే ఏదో ఇల్లు కొనుక్కున్నాను. ఇంట్లో రిపేర్‌లు చేపిస్తున్నాను. ఇంక ఇంట్లో ఏదో వండుకొని మింగాను. ఇవి చెప్పడానికి చేస్తారు. ఒక్కడు గూడా ఫోను చేసి, "మీనా ఇదిగో ఇవాళ భగవద్గీత చదివాను నేను. ఈ పద్యం చదివాను. దీని గురించి నాకు ఈ ఆలోచనొచ్చింది. నీతో మాట్లాడడానికి ఫోను చేశాను." మన శంకర్ల వారు రాసిన ఈ భాష్యంలో నాకేమనిపించిందంటే, లేదా నేను దీన్ని ఇట్లా ఆచరిస్తున్నాను. నువ్వేమనుకుంటున్నావని కనుక్కోవడానికి చేశాను అని ఎక్కడైనా జ్ఞానానికి సంబంధించి మాట్లాడితే చాలా బాగుంటుంది. అటువంటి వాళ్ళు ఆ విధంగా ఎవరితోటైనా ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నేను ఏదో బ్రహ్మసూత్రాల్లో పలానా సూత్రం చదువుతూ ఉన్నాను. అందులో మన శంకర్ల వారు ఈ వేదవాక్యాలని కోట్ చేస్తూ ఈ విధంగా ఆర్గ్యుమెంట్ ప్రెజెంట్ చేశారు. చాందోగ్యోపనిషత్తులో చదివిన ఫలాని వేదవాక్యాలు గూడా ఇందులో కలుపుకోవచ్చని అనిపించింది. విష్ణు సహస్రం చదువుతున్నప్పుడు ఈ నామానికి శంకర్ల వారు 6, 7, 8, 9 అర్థాలు చెప్పారు. నేను ఈ రకంగా కూడా ఆలోచించుకున్నాను. అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళెవరు? ఒకళ్ళతోటి ఒకళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళు ఆ ఉన్న మాటల్ని వ్యర్థం చేసుకోకుండా, అనర్థమైన పదార్థాల గురించి మాట్లాడకుండా, అసత్ పదార్థాలు పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టలేదు, ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాడెవడో చచ్చిపోయాడు, వీడికి తద్దినం పెట్టారు. ఇట్లాంటివి అసత్ విషయాల గురించి కాకుండా, సత్ గురించి దాన్ని తెలుసుకునేందుకు కావలసిన మాటలు, జ్ఞానం గురించి మాట్లాడేవాడెవడుంటాడో, అటువంటి వాళ్ళు విపశ్చితులు, వివేకులు, విజ్ఞానులు, వ్యవసాయాత్మిక బుద్ధి కలిగిన వాళ్ళు.
అటువంటి మాటలుంటే అందము. ఇటువంటి మాటలు క్రియా విశేష బాహుళ్యంతో ఉన్న కనకమాలిన స్వర్గపసిపుత్రాది అర్థాలతో కూడిన మాటలు ఎన్ని మాట్లాడితే ఏం ఉపయోగమో, ఏదో గులకరాళ్ళను ఇనుప డబ్బాలో వేసి లోపినట్టే గదా! సరే ఇంతకి ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారో, వాటిని సాధించుకున్నామండి, ఇవి సంపాదించుకున్నామండి, అవి అనుభవించామండి అని చెప్తూ ఉంటారో, అటువంటి క్రియలతో విశేషంగా నిండి ఉన్న బహుళమైన తాం వాచం అటువంటి మాటలను ప్రవదంతః మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని ఈజీ కనిపెట్టడం. వాళ్ళు నోరు తెరిస్తే చాలు ఇంక ఇవే ఉంటాయి. ఆ మాటలు వినగానే తెలుస్తుంది వాళ్ళెక్కడున్నారో మూర్ఖులు. అటువంటి మూఢాః సంసారే పరివర్తంతే వీళ్ళేమైపోతారు పొద్దస్తమానం సంసారంలోనే, ప్రపంచంలోనే తిరుగుతూనే ఉంటారు జన్మల్లోనే. ఇతి అభిప్రాయః. వీళ్ళకు ఏం జరుగుతుంది? ఇటువంటి మూర్ఖులకు కలిగే అనర్థము, నష్టమేమి? అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. క్రియా బాహుళ్యంతో ఉన్న మాటలు, భోగాల గురించి, అనుభవాల గురించి, సంపాదించుకున్న వాటి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడా గూడా జ్ఞానం గురించి మాట్లాడరు అంటే, లేదా జ్ఞానం గురించి మాట్లాడితే గూడా తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఉంటుంది. మెజారిటీ నోరు తెరవగానే ఇవే బయటకొస్తూ ఉన్నాయి అంటే, అటువంటి వాళ్ళకి కలిగే నష్టమేమి అని చెప్తూ ఉన్నారు. తేషాంచ వాళ్ళకేమవుతుందో చూద్దాం పాటు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్యాల ప్రసక్తులతో ఉన్నవాళ్ళు ఎంతసేపు ఆ భోగాలు, ఈ అనుభవాలు, ఈ ఎంజాయ్‌మెంట్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇంత ఐశ్వర్యం ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, ఇవి వస్తువులున్నాయి, కార్లున్నాయి, ఇళ్ళున్నాయి, పిలికునుంది. ఏంటో అనుభవిస్తున్నాం, సంపాదించుకున్నాం. అనుభవిస్తున్నాం భోగం, సంపాదించుకున్నాం ఐశ్వర్యం. అనుభవిస్తున్నాం, సంపాదించుకున్నాం, అనుభవిస్తున్నాం. దీని గురించే ప్రసక్తము, ప్రకృష్టంగా సక్తము తగులుకునున్నవాళ్ళు. వాటితో తయా అపహృత చేతసాం వాళ్ళ మనసంతా వాటిలోనే తిరుగుతూ ఉంటుంది. మనసు అపహరించబడ్డ వాళ్ళు. అటువంటి వాళ్లకు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురునందన అని ఏది జెప్పానో అది ఆ సమాధిలో వాళ్లకు అంటే వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ మనసులో, అంతఃకరణంలో నా విధీయతే కలగనే కలగదు. ఎంతసేపు నువ్వు నోరు తెరిచావంటే నీ మాటల నిండా ఏదో సంపాదించుకున్నాను, ఏదో అనుభవించాను. అక్కడికెళ్ళాను, ఇక్కడికెళ్ళాను, ఇది తిన్నాను, అది చూసాను, ఇది కొనుక్కున్నాను, ఇది దాచుకున్నానని ఇంత మాత్రమే మాట్లాడుతూ, వాటి గురించే ఆలోచిస్తూ, అవి తప్ప వేరేవి ధ్యాసే లేకుండా ఉన్నవాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళకి నేను చెప్తూ ఉన్న వ్యవసాయాత్మిక బుద్ధి కలగనే కలగదు. వ్యవసాయాత్మిక బుద్ధి లేకపోతే ఏకాయిహ కురునందన శ్రేయో మార్గంలో కావాల్సింది వ్యవసాయాత్మిక బుద్ధి మాత్రమే అని జెప్పాను. ఈ ఒక్కటి కలగకుండా పోయిందంటే మాత్రం నేను చెప్పే జ్ఞానం ఇంక నువ్వు అవసరం లేదు. ఇంక వ్యర్థం నీకు భగవద్గీత చదవడం. నువ్వు ఇంక భగవద్గీతలో ఎన్ని పద్యాలు చదువుకో, 700 పద్యాలు చదువుకో, వాటిని బట్టి కొట్టు, వాటిని అపజెప్పు, నువ్వు ఏమైనా చెయ్యి. దానికి నమస్కారాలు చెయ్యి, ఆ భగవద్గీతను అక్కడ పెట్టుకొని పూజలు చెయ్యి, పూలు పెట్టు, అక్షంతలెయ్యి, దండాలు పెట్టు, బొట్లు పెట్టు, ఇంకేమైనా చెయ్యి. నువ్వు ఏది చేసినా సరే భగవద్గీతలో ఉన్న జ్ఞానం మాత్రం నీకు పట్టుబడదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకాయిహ తప్పనిసరి. ఎవరికి అటువంటి బుద్ధి కలగదంటే ఇటువంటి భోగైశ్వర్యాలతోటే తగులుకుని దాంతో మనసంతా చెదిరిపోయి ఉన్న వాళ్ళెవరున్నారో మూర్ఖులు. అటువంటి బుద్ధులకు వ్యవసాయాత్మిక బుద్ధి ఎక్కడుంటుంది? ఉండదు అని చెప్తున్నారు. దాని గురించి భాష్యం చూద్దాము. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగం గావాలి. అందుకోసం ఆ అనుభవాల కోసం ఏవో కర్మలు చెయ్యాలి. దాంతో ఏవో ఐశ్వర్యాలన్నీ సంపాదించుకోవాలి. సంపాదించుకున్న ఐశ్వర్యాలతోటి ఏవో భోగాలు అనుభవించాలి. ఐశ్వర్యాలు సంపాదించుకోవడం కోసం, భోగాలు అనుభవించడం కోసం మళ్ళీ ఇదిగో కర్తృత్వం, భోక్తృత్వం. మళ్ళీ ఇదిగో కర్తవ్యం. కర్మలు చెయ్యాలి. ఐశ్వర్యాలు సంపాదించాలన్నా, సంపాదించిన ఐశ్వర్యాలను అనుభవించాలన్నా మళ్ళీ ఏవో కర్మలు చేసుకుంటూ తిరగాలి. ఈ రకంగా ఇదే సైకిల్‌లో తిరుగుతూ ఉన్నవాళ్ళెవరుంటారో, ఇతి భోగైశ్వర్యయోహో ఏవ ప్రణయవతాం ఉత్తగ్గాదు వాళ్ళకి. భోగమైశ్వర్యం, భోగమైశ్వర్యం, భోగమైశ్వర్యం అని ఈ సైకిల్‌లో తిరుగుతూ ఉన్నవాళ్ళు ఊరికే కాదు. ఎందుకు చేస్తారంటే వాళ్ళకు ప్రణయము, ప్రేమ, అవి రతి అంత ఇష్టం వాళ్ళకు. తదాత్మభూతానాం ఇంకా తాదాత్మ్యత అంతా ఇంతా గాదు వాళ్ళకు. తయా క్రియా విశేష బహుళయా వాచా ఆ క్రియలతోటే
అది చేసామండి, ఇది చేసామండి, అవి సంపాదించుకున్నామండి, ఇవి దాచుకున్నామండి, అవి తిన్నామండి, ఇవేంటో చేసామండి అని ఆ కర్మలతోటే విశేషంగా బహుళంగా నిండి ఉన్న మాటలే పొద్దస్తమానం మాట్లాడుతుంటారో, వాటితో అపహృత చేతసం వాళ్ళు చెప్తూ చెప్తూ వాళ్ళే వాళ్ళ మాయలో పడుతూ ఉంటారు. మనసంతా చెదిరిపోయి అందులోనే తిరుగుతూ ఉన్నవాళ్ళు, రమిస్తున్న వాళ్ళు. ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞ పూర్తిగా కప్పబడిపోయి ఉన్నవాళ్ళు. లేకుండా పోయిందా పాపం వీళ్ళకు? ఈ మూర్ఖులకు ఆ వివేక జ్ఞానం లేదా? ఉంది. కానీ ఈ అవివేకంతో కప్పబడిపోయి ఉన్నది. అటువంటి వాళ్లకు వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగే వా బుద్ధి సాంఖ్యానికి గాని, యోగానికి గాని కావలసిన వ్యవసాయాత్మికమైన బుద్ధి సమాధౌ అంటే సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇతి సమాధిః అంతఃకరణం బుద్ధిః అని దానికర్థం. సమాధీయతే ఎందులో నిలిపి ఉంటారు వాళ్ళు? అస్మిన్ పురుషోపభోగాయ పురుషులకు ఉపభోగాలు అనుభవించడం కోసము సర్వం ఎక్కడైతే నిక్షిప్తమై ఉంటుందో అది సమాధి అంటే అంతఃకరణం. అనుభవాలన్నీ నిండి ఉండేదెక్కడ? ఎవరి మనసైతే ఎక్కడ నిలబడి ఉంటుందో దాన్ని సమాధి అంటారు. అంటే అంతఃకరణం. ఈ అంతఃకరణం కూడా మళ్ళీ 4 రకాలుగా ఉంటుంది. మనో, బుద్ధి, చిత్త, అహంకారాలని మన అంతఃకరణము దానిష్టం వచ్చినప్పుడు దానిష్టం వచ్చిన వేషాన్ని ధరిస్తుంది. ఇప్పుడసలు మన అంతఃకరణం బుద్ధిలాగా ఉన్నది గదా! ఉండాలి. ఆ బుద్ధి గూడా మళ్ళీ నిశ్చయాత్మకమో, సంశయాత్మకమో అయి ఉంటే పనికిరాదు మనకు. సంశయాత్మకం వద్దు. ఓన్లీ నిశ్చయాత్మకం గావాలి. ఆ ఉన్న ఒక్క అంతఃకరణాన్ని బుద్ధిగా మార్చి, అది బుద్ధిగా ఉన్నప్పుడు, ఆ బుద్ధి గూడా మళ్ళీ మనకు ఏదో ఒక బుద్ధి గాదు, వ్యవసాయాత్మిక బుద్ధిగా మాత్రమే అది ఉండాలి. మన అంతఃకరణం ఫైనలీ సమాధి స్థితిలో ఉండాలి అంటే ఏమి? మన అంతఃకరణం వ్యవసాయాత్మిక బుద్ధి రూపంలో ఉండాలి. అయితే అటువంటిది ఆ సమాధి స్థితి తస్మిన్ సమాధౌ వాళ్లకు ఇటువంటి బుద్ధి న విధీయతే న భవతి న సంభవతి ఇతి అర్థః. సంభవమే గాదు. కోరికలతో ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడే మాటల నిండా ఏవో పనులు చేశామండి, ఏవో అనుభవించామండి, సంపాదించుకున్నామండి, తెచ్చుకున్నామండి, మింగామండి, బాత్రూమ్‌కెళ్ళొచ్చాం, పడుకున్నాం, లేచాం, మళ్ళీ ఇదే పనిలో ఉన్నామండి, తిరిగామండి, తిట్టామండి అని ఇంక ఇవే మాట్లాడేవాళ్ళుంటే, వాళ్ళ మాటల నిండా ఇవే ఉన్నాయి అంటే, అటువంటి వాళ్ళ బుద్ధి వ్యవసాయాత్మికంగా ఎప్పుడూ ఉండలేదు. కుదరదు అని చెప్తున్నారు. ఇంకప్పుడు మరేం చెయ్యాలి అని ప్రశ్న వస్తే, అందుకోసము అటువంటి వాళ్ళు ఏ విధంగా అందులో నుంచి బయటపడాలి ఏమి అని ఇక్కడి నుంచి విచారణ చేస్తారు భగవంతుడు. దాన్ని చూస్తూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.